శ్రీమాత్రే నమః. ఏదైనా సాధించారు అనుకోండి, ఎవరైనా అదృష్టం ఉండాలండి, అందరికీ అవన్నీ జరగవు అంటారు. కానీ ఆ అదృష్టం వెనకాల వాళ్ళు ఏం చేశారు అనేది మనం పట్టించుకోము. అసలు వాళ్ళు ఏం చేశారు అనే దాన్ని మనం చూసాము అంటే అందరూ అదృష్టవంతులే అవుతారు. అదృష్టం అనుకూలించాలి అంటే ఉద్యమ, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ షడేతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయకః. అంటే తీవ్రమైన ప్రయత్నం చేయాలి, సాహసాన్ని చూపించాలి, మనోధైర్యం ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, శారీరక శక్తి ఉండాలి, పరాక్రమం ఉండాలి. ఇవన్నీ ఉంటే అదృష్టం అనుకూలిస్తుంది. పురుష ప్రయత్నం అనే తపస్సుకే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. మనం ఏ ప్రయత్నం చేయకుండా భగవంతుడా అని కాళ్ళు పట్టుకుంటే భగవంతుడు ఎప్పుడూ అనుగ్రహించడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది అదే, నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి అని కృష్ణ పరమాత్మ మనకి చెప్పారు. దీంతో పాటుగా ఏముండాలి? ఒక పురుష ప్రయత్నం మాత్రమే ఉంటే సరిపోతుందా? కాదు. దీంతో పాటుగా బుద్ధి బలం ఉండాలి, మనోబలం ఉండాలి, శారీరక బలం ఉండాలి. ఇప్పుడు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు చివరి వరకు పోరాడాలి తప్ప ఈ మధ్యలో ఏవైనా ఆటంకాలు వస్తే అయ్య బాబాయ్ దీన్ని నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి వదిలేయకూడదు. తీవ్రమైన ప్రయత్నం అలా చేస్తూనే ఉండాలి. అంటే అది కష్టమైంది అని మనకి తెలిసినా కూడా ముందు వెనక చూడకుండా ఆ పనిని మనం స్వీకరించినప్పుడు ఆ స్వీకరించిన దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ స్వీకరించినప్పుడు అమ్మో ఇందులో కష్టాలున్నాయి, ఇందులో నష్టాలున్నాయి, నేను చేయలేను, నా వల్ల కాదు అని వదిలేకుండా ధైర్యంగా సరే తప్పో ఒప్పో ఈ పని మొదలుపెట్టాం, అందుకు చూసేద్దాం అని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అలా ధైర్యంగా ముందుకు వెళ్తూ బుద్ధిని ఉపయోగించాలి. అంటే ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా పరిష్కరించుకుంటే ఆ సమస్య నుంచి మనం బయటపడిపోతాం అని ఆలోచించగల బుద్ధి కూడా మనకి ఉండాలి. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది? మనం సరి అయిన తిండి తిన్నప్పుడు. అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకోండి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సరి అయిన ఆహారాన్ని సరి అయిన సమయంలో తీసుకుంటే శారీరకంగా బాగుంటాం. ఎప్పుడైతే శారీరకంగా బాగుంటామో సరిగ్గా ఆలోచించగలుగుతాం. సరిగ్గా ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో ధైర్యంగా ముందుకి అడుగు వేస్తాం. అంటే మనం తినే ఆహారం ఎంత చక్కటి ఆహారం అయితే అంత చక్కగా మనం ముందుకు వెళ్తాం. వీటన్నిటితో పాటుగా మనోధైర్యం కూడా ఉండాలి. శివాజీ మహారాజు షాయిస్తా ఖాన్ గుడారంలోకి వెళ్తారు. శత్రువుల యొక్క గుడారంలోకి వెళ్ళాలి అంటే ఎంత ధైర్యం ఉండాలో ఒకసారి ఆలోచించి చూడండి. అలా షాయిస్తా ఖాన్ గుడారంలోకి వెళ్ళినప్పుడు షాయిస్తా ఖాన్ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడనమాట. షాయిస్తా ఖాన్ నిద్ర లేపి అతనితో యుద్ధం చేస్తే పారిపోతాడు. ఈ శివాజీ మహారాజ్ యొక్క పరాక్రమానికి తట్టుకోలేక, అంటే ఏదైనా సాధించగల అవసరమైతే ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి అతన్ని మనం ఎలా అయినా సరే ఓడించగలము అనే ధీమా మనకి రావాలి అనమాట. ఇవన్నీ రావాలి అంటే మనం ధర్మంగా ఉండాలి. ఈ శివాజీ మహారాజ్ ఏం చేశారో, షాయిస్తా ఖాన్ విశ్రాంతి తీసుకుంటున్నాడు కదా అని చంపేచ్చు కదా, కానీ చంపలేదు. యుద్ధ నీతి ప్రకారం అతన్ని నిద్ర లేపి అప్పుడు యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అందుకే భవానీ మాత శివాజీ మహారాజ్కి ఖడ్గాన్ని ఇచ్చింది. శివాజీ మహారాజ్ యొక్క ప్రతి విజయంలోనూ అమ్మవారు సహాయంగా ఉన్నారు. అంటే అదృష్టం వరించాలంటే ఏం చేయాలి? తీవ్రమైన ప్రయత్నం చేయాలి. తీవ్రమైన ప్రయత్నం ఒకటే ఉంటే సరిపోతుందా? శారీరకంగా మానసికంగా మనం ధైర్యంగా ఉండాలి. వీటితో పాటు ధర్మ మార్గాన్ని అనుసరిస్తే అదృష్టం ఖచ్చితంగా వరిస్తుంది. ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మధ్యలో వదిలేయకుండా ఖచ్చితంగా దీన్ని సాధించాలి అని కూర్చుంటే ఖచ్చితంగా సాధించే తీరుతాం. దాని పేరే అదృష్టం.